ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ స్వాగతం పైలా వ్లాగ్స్లోకి. నేను మీ పైలి యుగంధర్. మేము ఈరోజు చేసే వీడియో తిరుపతి. మీరు ఆల్రెడీ తిరుపతి వీడియో చూసుంటారు, కానీ నేను ఇంకా నా తరపు నుంచి ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను. నేను బిలాయిలో ఉండడం వల్ల బిలాయి నుంచి మాకు తిరుపతి వెళ్ళాలి. అయితే మాకు ఇక్కడ వీక్లీ 2 ట్రైన్సే ఉన్నాయి. అది ఇంకా మళ్ళీ తిరుపతిలో స్టాపేజ్ లేదు, మాకు వెళ్ళాల్సి ఉంటుంది రేణిగుంట. అయితే మేము బిలాస్పూర్ టు ఎర్నాకుళం సూపర్ ఎక్స్ప్రెస్లోట సోమవారం రోజు బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి ఈసారి మాకు దగ్గర 22 గంటలు పట్టింది. ఆల్రెడీ 4 గంటలు ట్రైన్ లేట్ అవ్వడం వల్ల 24 గంటలు అయిపోయింది. 4 గంటలు అంటే అదే 20 గంటల జర్నీ 4 గంటలు ఎక్స్ట్రా అయ్యింది. తర్వాత మేము మార్నింగ్ 11-10:30 దగ్గరలో మేము రేణిగుంట రైల్వే స్టేషన్కి వస్తాము. అక్కడి నుంచి ఒక 400కి ఒక ఆటో బుక్ చేసుకొని మేము తిరుపతి, అంటే రేణిగుంట నుంచి తిరుపతి దగ్గర 15 నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ద్వారమే ఇది తిరుపతి ఎంట్రన్స్, అంటే తిరుపతిలోకి మనం వచ్చేసినట్టే. అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నడుచుకుని వెళ్ళాలనుకున్నాం. అందుకే మేము అక్కడ ఉండే అలిపిరిమెట్ల ద్వారా వెళ్ళాలని అక్కడ లగేజ్ కౌంటర్ ఉంది. అంటే మేము మాతో తెచ్చిన సామాన్లు ఇవన్నీ బ్యాగులు అన్నీ అక్కడ కౌంటర్లో విడిచిపెట్టాలి, ఎందుకంటే అవి మనకు మీద దొరుకుతాయి. ఎందుకంటే సీడీలు అంటే మెట్లు ఎక్కేటప్పుడు మీకు భారం అవుతుంది కాబట్టి ఇక్కడ మీ లగేజ్ కౌంటర్లో మీరు సబ్మిట్ చేశారనుకో మీద మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అంత తర్వాత మీకు ఆ పక్క నుండి ఒక దారి ఉంటుంది, ఆ మెట్ల నుంచి అంటే నడక దారి వెళ్ళడానికి, అదే అలిపిరి మెట్లు. మనకి 2 రాస్తాలు ఉన్నాయి, ఒక శ్రీవారి మెట్లు, ఒకటి అలిపిరి మెట్లు. ముందు అలిపిరి మెట్ల గురించి మాట్లాడుకుంటాము. ఇప్పుడు మనం వెళ్ళే ముందు ప్రతి ఒక్కరి మనసులో ఆ యొక్క వెంకటేశ్వరుని తలుచుకొని అక్కడి నుంచి నేను మీదకి ఏ ఇబ్బంది లేకుండా ఎక్కాలని అక్కడ పూజ చేసి కొబ్బరికాయని కొట్టి ముందుకి సాగాల్సి ఉంటుంది. అది సాగుతారు అంటే అది మన నమ్మకం. అక్కడికి వెళ్ళే ముందు మనకి కొంచెము అక్కడ ముందు స్టార్టింగ్లో మనకి నీళ్ళు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడి నుంచి మనము అదే నమ్మకం కాబట్టి ఇక్కడ సాష్టాంగం నమస్కారం పడి మనం అక్కడి నుంచి ప్రయాణం, అంటే మీద 7 కొండలు ఎక్కాలి కాబట్టి ఆ మొదటి కొండ దగ్గరికి మనము ఎక్కుతున్నాము. ఆ మొదటి కొండ ఎక్కే ముందు మనకి ఒక గోపురం వస్తుంది, అదే రాజగోపురం. మీకు కనిపిస్తుంది, అది మీకు రాజగోపురం. అయితే మీకు ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా మీకు ఒక చిన్న సూచన ఏంటంటే, మీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం కానీ, ఊపిరితిత్తులో ప్రాబ్లం కానీ, ఆస్తమా కానీ, తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మీరు ఈ యొక్క నడకదారిని ద్వారా వెళ్ళకండి. ఎందుకంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మీకు చాలా ఇబ్బంది పడి, ఎందుకంటే మనం నడిచే దారి మనం అడవి మధ్యలో వెళ్ళి, అందుకోసం వల్ల మధ్యలో ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఎక్కడికైనా హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా తీసుకోవడానికి చాలా కష్టం. అందుకే మీరు మ్యాక్సిమము ప్రయత్నించండికి వెళ్ళడానికి. ఏంటంటే బస్సు ద్వారా ఎక్కడ తిరుపతి నుంచి కానీ లేదంటే రేణిగుంట నుంచి మీరు వెళ్ళొచ్చు. అయితే మనము వెళ్ళే ముందు మనకు ఒకసారి రెండోసారి చెకింగ్ ఉంటుంది. మనతోటి ఇంకేమైనా బ్యాగ్స్ ఒకటి ఉన్నాయనుకో వాటికి ఒకసారి చెకింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు మీకు కనిపిస్తుంది, ఇదే చెకింగ్ పాయింట్, తనిఖీ కేంద్రం అంటారు. అయితే మేము అక్కడికి గుడ్ల నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అయితే మేము మొత్తం అలిపిరి నుంచి తిరుపతికి వెళ్ళడానికి 12 కిలోమీటర్లు. అయితే దీనిలోనే 3550 మెట్లు కూడా ఉన్నాయి. ఇవి మనకి ఎక్కి అక్కడికి వెళ్ళాలి ఉంటుంది. రెండోది శ్రీవారి మెట్లు. శ్రీవారి మెట్లు అది చంద్రగిరి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అది 2.5 కిలోమీటర్లు, అది దగ్గర 2000 మెట్లు ఉన్నాయి. అక్కడ రోడ్డు ఉండదు, డైరెక్ట్ మనం ఒకే కొండ మీద ఎక్కొచ్చు. ఇప్పుడు మనం ఎక్కుతుందంటే 7 కొండలు. చాలా మందికి నమ్మకము, తర్వాత కొంతమంది కొన్ని కోరికలు తీరడం వల్ల వాళ్ళు ఏంటంటే మేము వచ్చేటప్పుడు ప్రతి ఒక్క మెట్టిపై పసుపు కుంకుమను తగిలించి, అదిగో మా వెనక వస్తున్నారు, వాళ్ళు పసుపు కుంకుమ తగిలించుకొని ఎక్కుతున్నారు. ఎవరికి వారి నమ్మకం ఉంటుంది కాబట్టి ఎవరి కోరికలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఒక్కొక్కరు వెళ్తారు. అయితే మేము అందుకే స్పీడ్గా చూపిస్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ మేము ఈ కొండ ఎక్కాలంటే 5 గంటలు పడతాయి. అంత వీడియో తీసి మీకు చూపించలేము. అందుకే నేను కొన్ని దగ్గరలో మీకు స్పీడ్గా చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పటి వరకు మేము 500 మెట్లు ఎక్కిపోయాము. దగ్గర మాకు గంట పట్టేసింది. ఎందుకంటే గంట కాదు, అరగంట 45 నిమిషాలు పట్టింది. ఎందుకంటే ఫస్ట్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెము శ్వాస అంటే ఊపిరి తీసుకున్నప్పుడు ఇవన్నీ కొంచెము మనకి అలుపు వస్తుంది. అందుకోసమని వెళ్తున్నాము. ఆ మధ్యలో మనం వెళ్ళేటప్పుడు కొన్ని అడవి జంతువులు, మనం వెళ్ళేది అడవి దారిలోట అరణ్య ప్రాంతం కాబట్టి మధ్యలో కొన్ని జంతువులు, అక్కడ కోతులు కానీ ఏవి మనకి హానికరం చేయవు. అందుకే మనం ఇంకా వేటికి హానికరం చేయకూడదు. అక్కడ ఒక
చేయకుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అంటే ప్రథమ చికిత్సా కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నారా, వీరు అదే అడిగారు ఏటన్యా ఏట్ చేస్తున్నాం అంటే నేను అన్నాను యూట్యూబ్ నాది ఛానల్ ఉంది, నేను దానికోసమే వీడియో చేస్తాను అనుకుని వాళ్ళకి చెప్పేసి అక్కడ నుండి మేము అలా ముందుకి బయలుదేరాము. దగ్గర 1500 మెట్లు అప్పటికే ఎక్కిపోయాము. ఎక్కిన తర్వాత చూస్తున్నాను కదా ఎంత ఏటో మంది, అదే ఇక్కడ నుంచి చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. అందుకే కొంచెం ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీదకి ఎక్కండి. అయితే ఇదిగో చాలా మంది మేము ఇంకా దగ్గర అలసిపోయాము. కొంత దగ్గర రెస్ట్ తీసుకుని మధ్య మధ్య 200-300 మెట్ల మధ్యలో అంటే రెస్ట్ తీసుకొని అలాగే ఎక్కుతున్నాము. చాలా మంది ఇంకా అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే మేము దగ్గర 1800 మెట్లకు వచ్చాము. అయితే ప్రతి మధ్య మనం కొండ ఎక్కే వరకు మధ్య మధ్యలో మనకు శ్రీహరి తాలుగా అంటే దేవుడు శ్రీహరి తాలుగా దశావతారాలు అందులో అదే మనకు తెలుసు కదా, దశావతారం మృత్యు అవతారం, కూర్మ అవతారం, పరశురామ అవతారం, కలిక అవతారం, రామ అవతారం, కృష్ణ, ఇలాగ అవతారం 10 అవతారాలు మనకు మధ్య మధ్యన కనిపిస్తాయి. అయితే మేము అప్పటికి అక్కడి నుంచి మనం బయలుదేరి 1900 అంటే 100 మెట్లు ఇప్పుడు కంప్లీట్ చేసి అంటే 1900 మెట్లు కంప్లీట్ చేసి దాని తర్వాత నేను 2000 మెట్లకు వస్తాను డైరెక్ట్గా అంటే ఎక్కిసి మీకోసం వీడియో స్కిప్ చేస్తాను. అక్కడి నుంచి ఎక్కిన తర్వాత అలాగా మీకు అదే మేము కొంత దూరం వెళ్ళాక ఆ మధ్యలో కొంచెము మాకు ఇంకా ఆల్రెడీ వస్తున్నాం కదా, దాంట్లో అదే మాకు ఇంకొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళాలనుకొని మధ్య మధ్యన రెస్ట్ తీసుకొని అలాగ వస్తున్నాము. ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత మనకి మధ్య మధ్యలో షాపులు ఉన్నాయి. ఇది నా వెనక్కి చూస్తున్నాను కదా, ఇది ఒక ప్లేస్ అంటే కొంచెం వెడల్పు ప్లేస్, అందువల్ల ఇక్కడ షాపింగ్స్ అంటే షాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు మీరు, అక్కడ మీరు ఏదైనా టిఫిన్లు లేకపోతే భోజనము ఇలాంటివి చేయాలి. ఎందుకంటే ఆ టైం దగ్గర 1 గంటకు దగ్గర అయిపోయింది, అలా 1 గంట 2 గంటల దగ్గర అయిపోయినది. అక్కడ ఎక్కువ భోజనం చేసుకొని ఇచ్చేస్తాను. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే వెళ్ళేటప్పుడు మీతో గ్లూకోజ్ తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎనర్జీ కోసం. అక్కడ మీకు గ్లూకోజ్ డబ్బా కానీ లేకపోతే నీరు కానీ ఏమైనా అక్కడ ఏమైనా కొనాలంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, ఎంఆర్పి కానీ ఎక్కువ. అయితే మేము వెళ్ళే మధ్య దారిలో మాకు జింకలు కొంచెం కనిపించాయి. చూస్తున్నాం కదా జింకలు, ఎందుకంటే అడవి ప్రాంతం కాబట్టి అడవి జంతువులు ఉండడం కామనేని. అక్కడి నుంచి దగ్గర కొంత దారికి వెళ్ళేటప్పుడు మనకి రోడ్డు కనిపిస్తుంది. ఇక్కడ మీకు పక్కన బండ్లు వస్తున్నాయి కదా, అది రిటర్న్ రోడ్ అంటే కిందకి దిగే రోడ్డు. మనం 5 మెట్ల మీద ఎక్కుతున్నాం కదా, మనం మీదకి ఎక్కుతున్నాము. అవతల వచ్చే వ్యాన్లు వెళ్ళడానికి బండి మీద వెళ్ళే వాళ్ళకి ఒక దారి, వచ్చే వాళ్ళకి ఒక దారి. ఇదేంటే వచ్చే దారి ఇది మీకు కనిపిస్తుంది. అయితే మేము కొంత దూరం వెళ్ళాక అక్కడ ఆంజనేయ తొలగి విగ్రహం ఉన్ను, అక్కడ ఒక ఆంజనేయుని యొక్క విగ్రహం దగ్గర దర్శనం చేసుకొని అక్కడ కొంత ఏదైనా ఫ్రెష్ అంటే ముఖము అన్నీ కొంచెం కూడా, ఎందుకంటే ఇలా దగ్గర 2000 మెట్లు కంప్లీట్ చేస్తున్నాము, అలసిపోయినాము చెమటతోని ఇవి కాబట్టి అక్కడ కొంచెం ఫ్రెష్ అంటే ముఖము ఇవన్నీ కడుక్కొని కొంతము దాహం తీర్చుకొని మళ్ళా ముందుకి స్టార్ట్ అవ్వాలి కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నీరు ఒక బాటిల్ పట్టుకున్నాము, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. అయితే మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా, ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ, ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినా కానీ ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది అదే దుప్పి అంటారు కదా, ఈ దుప్పి ఇది ఇంకా అడవి జంతువే కాబట్టి మనకి దారిలోట ఎక్కడైనా కనిపిస్తుంటాయి. అదే మనం అంటే వాటికి ఏ హానికరం చేయకుండా వెళ్ళాలి. అయితే వెళ్తున్న రాస్తాలోట ఒక హైదరాబాద్ అబ్బాయి కనిపించాడు. ఆడ 8th క్లాస్ కార్తీక్ అంట. అన్నీ ఏడ్ చేస్తున్నాం. అదే 2-3 సబ్స్క్రైబర్స్ నాకు వెళ్తుండగానే నాకు అయ్యారు సబ్స్క్రైబర్స్. అన్ని ఏం ఛానల్ అంటే నేను చెప్పాను ఇదే ఛానల్ నా ఇదిగో నాకు చూడాలంటే దీనికి మీరు చూడొచ్చు అనుకొని. దాని తర్వాత మళ్ళీ అలా ముందుకు వెళ్తుంది. మళ్ళీ మధ్యలో మళ్ళీ జింకలు, ఇప్పుడు ఇవి జింకలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకా కొన్ని జింకలు అంటే దానికి మళ్ళీ ఇవి ఇంకా ఉంటాయి కదా, ఇవంటే దీనికి కొమ్ములు లేవు. మధ్యలో మాకు కొమ్ములు ఉన్నంతే, కొమ్ములు అంటారు కదా, ఆ కొమ్ములు జింకలు ఉన్నావు. అయితే నేను అక్కడ కొంచెము జింకలతో ఒక సెల్ఫీ తీసుకొని తర్వాత అన్నయ్యలు అమ్మ వీళ్ళందరూ ముందు వెళ్ళిపోతున్నారు. నాకు అదే వేగం రమ్మనుకొని చెప్తుంటే నేను వెంటనే ఒక 2 నిమిషాలు ఇది తీసుకొని అక్కడి నుంచి వెళ్తున్నా. మళ్ళీ మధ్యలో చెప్పాను కదండి కొమ్ములు ఉన్నవి. ఈ కొమ్ములు ఇంకో జాతి, అదొక జాతి కొమ్ములు లేకపోయింది, ఇది ఒక జాతి. దాని తర్వాత అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాతకి ఇక్కడ మనకి దగ్గర 880 మెట్లు కంప్లీట్ చేస్తాము. అక్కడి నుంచి అలాగా ఈసారి నడక దారి ఉంటుంది కొంత దూరము. ఆ నడిచిన తర్వాత మనకి ఇది కనిపిస్తున్న గోపురమే ఇదే 7వ కొండ గోపురం. ఇది నారాయణగిరి అంటారు. అయితే దీనికి ఇంకో పేరు ఇంకొంది, అది మోకాల పర్వతం. దీనికి మోకాల పర్వతం ఎందుకని వచ్చిందంటే అప్పట్లో శంకరాచార్యులు
ఏంటంటే ఇది ఎంత పవిత్రమైన స్థలం నారాయణగిరి అని, వీటిని పాదాలతో తాకరాదనుకొని ఆయన ఈ యొక్క పర్వతాన్ని మోకాలతో వెళ్ళారు. అంటే ఆలోచించండి, అందుకే అతని వల్ల అప్పటిది మోకాల పర్వతంగా, ఎవరైనా కోరికలు ఏవైనా ఉన్నా, ఎవరైనా కోరికలు తీరికపోయి ఉన్నా వాళ్ళు ఏంటంటే మేము మీ కాడికి వచ్చినప్పుడు మేము మోకాల పర్వతంలో మోకాల మీద వస్తామని వాళ్ళ యొక్క కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు ఎక్కుతున్నారు. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం చాలామంది డైరెక్ట్గా నడిచే వెళ్ళిపోతారు. మీకు ఇంకో విషయం అంటే ఇది చాలా పుణ్యస్థలం, అందుకే మీరు చెప్పులు కానీ ఇలాంటి దాన్ని వేసుకోకపోవడం చాలా మంచిది. అయితే అక్కడ మేము ఎక్కే మెట్టు 2910 మెట్టు నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇది ఒక జంతువు మాకు కనిపించింది, వీటి పేరు మాకు ఏం పేరో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ యొక్క కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నేను కొన్ని వీడియోలు, అంటే నేను ఆ కొండ మీద తీసిన వీడియోలు కొన్ని ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఈ వీడియో తర్వాత దర్శనం తిరుపతి వీడియో, అక్కడ శ్రీవారి పాదాలు, తర్వాత చాలా దర్శించుకోవాల్సిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. మాది 3550 మీటర్ కంప్లీట్ అవడంతో అక్కడ ఇంకా ఒక కొబ్బరికాయ కొట్టాను మా అన్నయ్య, కొట్టేసి అక్కడ ఆ యొక్క అలిపిరి మెట్లని ఇక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ మేము అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మాకు లగేజ్ కౌంటర్ ఉంది. ఎందుకంటే అక్కడ లగేజ్ తీసుకోవాలి కదా, సబ్మిట్ చేసి రిసీవ్ చేసుకోవాలి. అయితే ఆ లగేజ్ కౌంటర్కి వెళ్ళే ముందు మనకి ఇది వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ అకామిడేషన్ ఇంకా రూమ్స్ కోసం ఇంకా ఒక ఆప్షన్ ఉంది, అక్కడ తీసుకోవచ్చు. అయితే రూమ్స్ మేము ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసి ఉన్నాము, అందుకే మాకు రూమ్స్ త్వరగా అవసరం లేవు. కాబట్టి నేను కింద కౌంటర్లో ఇచ్చిన బ్యాగుల్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము. ఆ తర్వాత మీకు ఎక్కడి నుంచి రూమ్ బుక్ చేసి ఉంటే ఎక్కడి నుంచి మనము ఆ రూమ్ని ఎలోకేట్ చేయాలంటే ఎక్కడ స్కాన్ చేయాలి, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెబుతాను.